ఎన్నికల ముందు అవి తగ్గిస్తాం ఇవి తగ్గిస్తాం అంటారు, కావాలంటే ఫ్రీగా ఇస్తాం అని కూడా హామీలు ఇస్తారు. ఆ తర్వాత ఎట్టో అట్ట గట్టెక్కిన తర్వాత వాతలు పెట్టి అట్లకాడ బయటికి తీస్తా అంటారు. ఎవరికి తెలియదు లీడర్ల వ్యవహారం అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. అయ్యో కొత్తగా ఇప్పుడేం ధరలు పెరిగినాయని కొంపదీసి మళ్ళీ ఏమన్నా వడ్డించినారా ఏంది అని భయపడుతున్నారా? హైవే రోడ్ల మీద తిరిగే వాళ్ళ జోబులకు అప్పుడే చిల్లు పడింది. 1 సైడ్ అయితే 5, 2 సైడ్ అయితే 10 పెంచేసినారు. మరి ఆ సంగతి ఏందో తెలుసుకుందాం పదండి. ఎలక్షన్లు ఇట్లా ఒడిసినాయో లేదో, ఇంకా ఫలితాలు కూడా రాకముందే హైవే రోడ్ల మీద 4 గేర్రల బండ్లు వేసుకొని రయ్య తిరిగేటోళ్లకు షాట్ కొట్టించిండ్రు. టోల్ ఛార్జీలు గట్టిగానే పెంచిండ్రు. ఐతారం నడిజాము రాత్రి నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తున్నాయి. పట్నంకెళ్ళి విజయవాడ పోయే హైవే మీద ఇటు తెలంగాణ అటు ఏపీల కలిపి మొత్తం 3 ఉన్నాయి టోల్ గేట్లు. ఎంత లేదన్నా కార్లు జీపులు వ్యాన్లకు పోను 5 రూపాయలు రాను 5 రూపాయలు, మొత్తం 10 రూపాయలు పెరిగిందట. ఇక సరుకు సామాన్లు మోసుకపోయే చిన్న బండ్లకైతే ఒక దిక్కు పోనీకేనే 10 రూపాయలు, అదే పొయ్యి మళ్ళా వెనకకు వస్తే 20 వసూలు చేస్తారట ఎక్కువ. బస్సులకు ట్రక్కులకు ఒక దిక్కు అయితే 25, 2 దిక్కులకైతే 35 పెంచిండ్రు. లోకల్లా తిరిగేటోళ్లకు పాసులు ఇస్తాండ్రు కదా, గా పాసు రేటు ఇప్పటి వరకు 330 ఉండే, దాన్ని ఇప్పుడు 340కి పెంచిండ్రట. మొత్తానికి హైవే రోడ్ల మీద తిరిగేటోళ్ళ జేబులు గట్టిగానే ఖాళీ చేసే ఎగురని చేసిండ్రు. పట్నంకెళ్ళి కార్ల విజయవాడ పోయి రావాలంటే 500 రూపాయలు టోల్ గేట్లకు కడితే గాని పోయి రాలేమన్నట్టే అవుతుంది ఇప్పుడు పరిస్థితి. లెక్కకైతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచే టోల్ ఛార్జీలు పెంచేది ఉండేనట. కానీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇంత ఎలక్షన్ల ముంగట ఛార్జీలు పెంచితే పబ్లిక్ పరిశాన్ అవుతారు, అధికారంలో ఉన్న పార్టీలకు తిప్పలవుతుంది కావచ్చని ఎలక్షన్ల సంఘమే రేట్లు పెరగకుండా ఆపిందట. ఇక ఇప్పుడు శనివారం నాటికి ఎలక్షన్లు ఒడిసినాయో లేదో, ఎమ్మటే ఆయితారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెంచే ఎగురని చేసిండ్రు. టోల్ ఛార్జీలు పెంచిండ్రని పబ్లిక్ ను ఎక్కించుకొని తిరిగే ప్యాసింజర్ బండ్ల రేట్లు కూడా పెంచుతారో ఎట్లనో ఏం పాడోనని పబ్లిక్ ఆగమవుతున్నారు ఇప్పుడు.